రాకూడదు. కాకపోతే అసలు పెళ్లి నవ్వుంటే మాట్లాడేది ఎవరు? నువ్వు మాట్లాడతా సార్, నువ్వు దుడ్డు తీసుకో. 5 రూపాయలు 50 ఈ పక్క 10 మంది ఒక్క మంది ఒకరు అయిపోయిందా? నా పక్క వచ్చిన మనుషులు మాట్లాడితే 5,000 నేను కట్టేస్తాను. నా తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి మాట్లాడతాడు. నేను తప్పక నేను మాట్లాడిన తర్వాత 5,000 కడతాను, మళ్ళీ ఇంకొకరు మాట్లాడతాను. తప్పు చేస్తే 100 లక్షలు కట్టాడు తాగరా అని చెప్పి వాడికి ఇచ్చాడు. అని ఓడి తాగినాడు. నేను 3 లక్షలు కడతా అని చెప్పి పిల్లడు తాత ఆయన 3 లక్షలకి ముంత తాగినాడు. వీళ్ళ తరపు పెద్దగా మేనమావని పెట్టారు. ముంతలు ఎత్తుకుంటున్నా కదా పక్కన అని చెప్పి ఓడు నేను ఇంకో మనిషి కూడా బయట మనిషి ఆయన మేము వరకు తాగినాం. ఆయన పెళ్లి చేస్తున్నారు. వీళ్ళు ఎవరు బాలేదు. అప్పటికప్పుడే పెళ్లి చేస్తున్నారు. పెట్టిన అప్పటికప్పుడే తీసుకెళ్ళారు. చేసుకున్నారు. అదే జరుగులేదు. అక్కడ జరిగింది. ఇప్పుడు తప్పు చేశాడు పిల్లవాడు ఏమన్నా. అది ఎట్లా మన జరిగినప్పుడు ఏదో మనకు తెలియదు. మన జరిగింది ఇంక స్పాట్ నేను లేను. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రపంచం ఆడుకుని పోతే అయ్యా మీ పిల్లకి పెళ్లి ఉందా అడగరు. అయ్యా మీ పిల్లడికి పెళ్లి అడగరు. అడిగితే పక్క అడుక్కోడరు. ఇక అనవసరం అవన్నీ. అది ఇది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బిడి లేచిపోయింది అని వాళ్ళు చెప్పారు. ఎవరు పిల్లగాళ్ళు పిల్లోడు అందు అంతకుముందు పిల్లోడు ఆంటీని పెట్టుకోవాలంట. అది చెప్పలా తప్పే అంటుంది. అది ఎప్పుడు కనుక్కోను మాట్లాడి అందుకే మీరు ఏం జరిగిందని మా అన్నగారు ఒకరుగా అడుగుతుండ్రు. కొంతమంది అడగ దాపెట్టుకోరు. ఏమన్నదంటే వీళ్ళు కలుసుకొని అమ్మాయి నడుస్తా పోయారు. మాట్లాడుకుంటారు. ఇసురు కూడా 50 రోజు మేము ప్రభాకర్ తీసుకొని బ్రిడ్జి కింద పోయిన మీటింగ్ ఉంటే ఆడ మాట్లాడుకుంటే ఇప్పుడు రమ్మను ప్రభాకర్ అన్నాడు. పాపమావాడితో మాట్లాడేసి ఆడ పెళ్లి జరుగుతుంది. మా ఊడి అమ్మాయి శివ కూర్చొని మనం మేనగోడాన్ని ఇస్తున్నారు. రావణుడు మీకు ఇక్కడ పై వచ్చిన పని కాలే. ఒక ఆశా కడిపోతే ఆ పని ఒప్పుకుంటే ఏం జరిగిందని మా అన్నగారు ఒకరుగా అడుగుతుండ్రు. కొంతమంది అడగ దాపెట్టుకోరు. ఏమన్నదంటే వీళ్ళు కలుసుకొని అమ్మాయి నడుస్తా పోయారు. మాట్లాడుకుంటారు. ఇసురు కూడా 50 రోజు మేము ప్రభాకర్ తీసుకొని బ్రిడ్జి కింద పోయిన మీటింగ్ ఉంటే ఆడ మాట్లాడుకుంటే ఇప్పుడు రమ్మను ప్రభాకర్ అన్నాడు. పాపమావాడితో మాట్లాడేసి ఆడ పెళ్లి జరుగుతుంది. మా ఊడి అమ్మాయి శివ కూర్చొని మనం మేనగోడాన్ని ఇస్తున్నారు. రావణుడు మీకు ఇక్కడ పై వచ్చిన పని కాలే. ఒక ఆశా కడిపోతే ఆ పని ఒప్పుకుంటే